వైపేమో మావోయిస్ట్ ముక్త భారత్, నక్సల్ రహిత భారత్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ దాంతో సంబంధాలు ఉన్నాయని చెప్పి అనేక మందిని జైల్లో నిర్బంధించిన స్థితిని మనం చూస్తున్నాం. మనకు పోతున్న బేలా భాటియా కానీ మాలిని సుబ్రహ్మణ్యం ఛత్తీస్గఢ్ నుంచి చెప్పించిన వివరాల ప్రకారం దంతెవాడలో 300 మంది, జైదల్పూర్ జైల్లో 700 మంది, నారాయణపూర్ జైల్లో 200 మంది, సుక్మా జైల్లో 100 మంది, ఇట్లా 1300 మంది ఛత్తీస్గఢ్ జైల్లో ఉన్నారు. అట్లనే జార్ఖండ్లో 1000కి పైగా ఉన్నారు. ఇది కేవలం నక్సల్ సంబంధించి కేసులనే. అసలు నిజంగానే ఆదివాసీలకైతే ఏ కేసులో ఎందుకు వచ్చామో కూడా తెలియదు, ఎవరు ములాఖత్కి వస్తారో ఏందో కూడా తెలియని స్థితిలో జైల్లో ఉంటున్నారు. అసలు అంతకుముందు మనం టీడీఎఫ్లు అరెస్ట్ అయినప్పటి నుంచి చూస్తే కూడా ఒక్కొక్క బ్యారక్లో కిక్కిరిసిన జనం ఆదివాసులు ఎందుకు వచ్చామో తెలియదు. వాళ్ళు ఒక ములాఖత్కు రావాలంటే ఒక 10 మంది 20 మంది ఒక సర్ది కట్టుకొని నడకనే వచ్చి మళ్ళీ పోవడం స్థితి కొనసాగింది. అసలు ఇంకా దీనికన్నా ఒక అడుగు మనం వెనక్కి వెళ్ళి చూస్తే మనకు 1992లో వచ్చినటువంటి పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా మనకు నిర్బంధం స్టార్ట్ అయింది, నిషేధం స్టార్ట్ అయింది. అంతకుముందు మనకు 1985లో టాడా ఉంది. టాడాతోటి 78,000 మంది దేశవ్యాప్తంగా అరెస్ట్ అయ్యారు. మనకు కేవలం తెలంగాణలోనే 1500 మంది అప్పుడు అరెస్ట్ అయినారు. ఆ స్థితి కొనసాగుతూ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ తోటి మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వారిని నిషేధించడం, ఇప్పుడు ఏదైతే 1967 2004 నుంచి మళ్ళా దాన్ని మార్పులు చేస్తూ వస్తున్నటువంటి ఉపా చట్టం, దాని పేరుతో నిషేధం విధిస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పార్టీని నిషేధించడం. ఎక్కడైతే ప్రజాతంత్ర ఉద్యమాలు ఉంటాయో ఉద్యమాలు ఉండడం నేరు కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏవైతే అధికారాలు ఉంటున్నాయో అవి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడం లేదు. అందుకనే ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు పోతున్నారు. అట్లా రాజకీయాల వైపు పోయినంత మాత్రాన వాళ్ళందరినీ నేరస్తులుగా గాటగడుతున్నారు, సంబంధాలు అంటగడుతున్నారు. ఇప్పుడు గాదిన్నయ్య గారు ఏం చేసిండ్రు, కేవలం కాదా రామచంద్రరెడ్డి డెడ్ బాడీని ముంగడ పెట్టుకొని నిజంగా మనం ఎవరైనా నమ్ముతామా? గాజల్ రవి డెడ్ బాడీ ఎట్లయితే ఉందో రామచంద్రరెడ్డి శవం కూడా అట్లే ఉంది. పురుగులు పట్టిన డెడ్ బాడీలు అంటే ఈ కాలం లోపల ఎట్లా చూడగలుగుతాం మనం? ఏంది ఆ స్థితి? ఎందుకు శవాలను అట్లా కుళ్ళిపోయేలా చేస్తున్నారని ఒక ప్రశ్నతోటి బాధతోటి మాట్లాడడం కూడా నేరం అయితే ఎట్లా? బాగా ప్రకటన స్వేచ్ఛ ఉంది. నువ్వు నిజంగా వ్యవస్థ కరెక్ట్గా ఉన్నట్టయితే ఎందుకు అంత బాధపడతావు? నిజంగానే శవం కరెక్ట్గా ఉన్నప్పుడు తీసుకొస్తే అంత బాధపడ్డాడు. నిజంగానే వాళ్ళు చర్చలు సిద్ధమన్నారు, చర్చలు చేయలేదు, చంపేస్తామని చెప్తున్నావు. ప్రజాస్వామ్యంలో అట్లా చంపేస్తాం అనే హక్కు నీకు ఎక్కడిది? అటువంటిప్పుడు న్యాయ వ్యవస్థ ఎందుకు? మరి ఈ అడ్వకేట్లు ఎందుకు? న్యాయమూర్తులు ఎందుకు? ఈ స్థితిలో నిజంగా దేశవ్యాప్తంగా కూడా మనకు ఒక ఛత్తీస్గఢ్, మన జార్ఖండ్ చూస్తే 2000 పైగా నక్సల్ జైల్లో నిర్బంధిస్తున్నారు. ఆ కేసులు నడుస్తున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థితి ఉందో మనం చూసాం. ఒకవైపు నిజంగా మనం ఒక లొంగిపోయిన వీళ్ళని కూడా చూస్తే చెక్కులు ఇచ్చిన కానీ ఎవరు కూడా డ్రా చేసుకోవడం లేదు, షరతులు పెట్టినరు, ఎవరు ప్రజా సంఘాలు కలవడం లేదని పెడుతున్నారు. అసలు ఏం స్వేచ్ఛ కూడా అర్థం అవ్వట్లేదు. రాజ్యం నిజంగా కేంద్రంలో మోడీ ఉన్నట్టయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీకి మించినట్టుగా నటిస్తున్నాడు. ఎందుకంటే ఎస్ఐపి గ్రే హ్యాండ్స్ రద్దు కావాల్సినవి వాటిని ఏమో చేస్తున్నారు. మొత్తంగా ఉద్యమం లేదంటూనే కేసులు నడుస్తున్నాయి. మొన్న అచ్చంపేటలో ఒక అరెస్ట్ అయితే వాళ్ళు సరెండర్ అని అడుగుతుంటే కూడా మీరు సరెండర్ అవుతారా అని చెప్పి వాళ్ళు 90 రోజుల దాకా ఉంచిన తర్వాతనే బెయిల్ ఇచ్చిండ్రు. ఇటువంటి స్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం నిజంగా జైల్లో ఉన్న వాళ్ళ గురించి ఒకప్పుడు ఏంటంటే ఒక విశ్వాసం, ఒక హోప్ ఉండేది. మేము జైలు ఉన్నప్పటికి కూడా కనీసం మాకు సంబంధించిన ఒక పార్టీ ఉండేది, మాట్లాడుతుంది, విడిపించడానికి ప్రయత్నం చేస్తూనే. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీ లేదు, ఇప్పుడు ఆ ఉద్యమం లేదు. ప్లస్ జైల్లోనే మాత్రం దుబాష్ శంకర్ నుంచి మొదలు పెడితే చాలామంది, మా కరీంనగర్ జిల్లా చెందిన పోగుల రేషం అని జైత్యాల నుంచి ఉన్నాడు. ఆయన కూతురును వరకట్నం బెదింపుతో చంపేశారు. కనీసం చంపిన డెడ్ బాడీని చివరి చూపు కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అంత స్థితి కొనసాగిస్తున్నాడు. ఆయన చేసిన నేరం ఏం లేదు. ఆయన ఏదో ఫోన్లో మాట్లాడని చెప్పి 2 వాహనాల్లో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఎన్ఐఏ పోలీసులు తీసుకొని పోయినారు. ఈ స్థితి కొనసాగుతుంది. ఈ కేసులన్నింటిలో కూడా ఎక్కడ కూడా విచారణ, దాని మీద ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్ఐఏ కానీ ఈ ఉప చట్టం కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో లేకపోతే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు నడుచుకొని ఉండాలని చెప్తామో అది నేరంగా మారి వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి, జైలు పాలవుతున్నారు. జైలు పాలైన తర్వాత ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళను విడుదల చేయట్లేదు. ఎందుకంటే మనం భీమా కొరగం కుట్ర కేసు చూసాం కదా, అందులో ఫాదర్ స్టాన్ స్వామి 83 ఏళ్ళ వృద్ధుడు, ఆయన సిప్పటితో తప్ప నీళ్ళు కూడా తాగలేడు.
సిప్పర్ కోసం అడిగితే కూడా పోలీసులు ఇవ్వకుండా జైలు నుంచి కోర్టు నుంచి ఆర్డర్ అవ్వాలంటే ఆ 2 రోజుల కాలం, అదే కరోనా టైంలో ఆ సిప్పర్ రావడం లేట్ అయితేసరికి ఆయన నీళ్లు తాగలేక జైల్లోనే చనిపోయాడు. ఇది స్థితి. అసలు ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది జైల్లో వాళ్ళ పరిస్థితులు ఉన్నాయో. మా అచ్చంపేటలో మొన్న అరెస్ట్ అయిన వాళ్ళను 14 రోజుల పాటు జైలుకే అది మన బెడ్కే చైన్ వేసి ఉంచిండ్రు. ఇది స్థితి. అంటే మనం బయటికి రాలేకపోతున్నాయి కాబట్టి చాలా దుర్మార్గమైన నిర్బంధాలు జైల్లో అమలు అవుతున్నాయి. కాబట్టి ఏ కేసులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు బెయిల్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళకు కేసును తొందరగా నడిపించాలి. ఇవన్నీ చేయాలని చెప్పి మనం ఖైదీల తరఫున మాట్లాడడానికి అప్పుడంటే 1994లో అయితేనేమో జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అని అప్పుడు సాయిబాబా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేది. అప్పుడు కాను తర్వాత రత్నమాల గారు ఫైట్ చేసిండ్రు. 4 రోజుల పాటు ఫైట్ చేసి ఒక 20 డిమాండ్లు ఏమో సాధించుకున్నారు. సరే, ఇప్పుడు ఆ ఉద్యమ పార్టీ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ ఉద్యమ పదార్థాల కింద ఎవరైతే జైల్లో నిర్బంధించినామో వాళ్ళని అక్రమ నిర్బంధాలు చేస్తున్నాం. మొన్న ఇన్నే గారి మీద అయితే ఆపరేషన్ సంబంధించి కూడా సరైన లేదు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఎంత కఠినమైన చర్చిలకు కూడా ఎన్ఐఏ పోలీసులు వచ్చి ఉన్నారు కాపలాగా. ఏం స్థితి ఇది? ఏం నేరము? ఎవరు పోతున్నారు? ఏం నేరం చేసిండు? ఈ స్థితి కొనసాగుతున్న నేపథ్యంలో మనము మా ప్రపోజల్ ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ ఖైదీల విడుదల కోసం ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకుంటే ఆ ఐక్యవేదిక లోపల పార్టీలు తమ ప్రజా సంఘాలను ఇస్తాయా, లేకపోతే ప్రజా సంఘాలకు పార్టిసిపేట్ చేస్తాయా, ఏవైనా సరే మనం ఒక ఆచరణలోకి వెళ్ళి ఒక ఆందోళన రూపాన్ని తీసుకుంటే రేపు పొద్దున మనం వీళ్ళ విషయంలో ఒక బహిరంగ రాగలుగుతాం. ఒక ధర్నా ప్రోగ్రాము, ఒక నిరసన ప్రోగ్రాము, ఒక డెలిగేషన్, కనీసం ముఖ్యమంత్రిని కలిసి కోదండరాం సార్తో మాట్లాడినాం, ఆయన కూడా రమ్మన్నాం. ఆయన కూడా అన్నాడు ఏమన్నంటే, మీరు కూడా ఫామ్ కావండి, మనం ముఖ్యమంత్రి కలిసి ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం, ఆ ప్రయత్నంలో భాగంగా డెలిగేషన్ పోయి కలుద్దాం, ఇవన్నీ అనుకున్నాం. కాబట్టి ముఖ్యంగా మనం ఖైదీల స్థితిగతులు, ఒక్కొక్క ఖైదీకి ఒక్కొక్క కథ ఉంది. ఇప్పుడు అసలు చాలా దుర్మార్గంగా ఉంది. ఇంత ముందన్న కనీసం కొంతమంది అడిగేటోళ్ళు, కొన్ని సంఘాలు అడిగేటి, ఇప్పుడు ఎవరు అడగలేరని ఒక అది వచ్చేసింది. అందుకని ఎంత నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అడ్వకేట్స్ ముందుకు రావాలి. అడ్వకేట్స్ ఒక డిఫెన్స్ కమిటీకి ఏర్పడి ఈ కేసులన్నింటినీ చూడడానికి ఒక అవకాశం ఉంటుంది, ఆ ప్రయత్నం జరగాలి. తర్వాత దీనికి సంబంధించి వాళ్ళు జైల్లో ఉండి ఒక మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మనం బయట నుంచి వాళ్ళ గొంతుగా మనం వాళ్ళ కోసం మనం మాట్లాడిన అవసరం ఉంది. కనీసం ఒక ఆందోళన చేపట్టాల్సిందిగా ఆ వైపుగా మనందరం ఆలోచించి ఒక ప్రోగ్రామ్ను కానీ ఒక వేదికను నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి పౌరకుల సంఘంగా చెబుతూ ముగిస్తున్నాం.